ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకైతే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాంటి వారైతే స్కిప్ చేయొద్దు. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో నేను చెప్పబోయే అయితే చాలా జాగ్రత్తగా వినండి. సో డెఫినెట్గా అయితే మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ చూస్తే ఏపీ SSC 2024 ఆల్ సబ్జెక్ట్స్ కీస్. సో మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు కదా, వాటికి సంబంధించి అన్ని కీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు మీ పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారు, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అన్ని సబ్జెక్టులకి, అలాగే ఆ కీస్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో చివరిలో చెప్తాను. సో ఎండ్ వరకు మీరు జాగ్రత్తగా గమనించండి. అలాగే అవసరమైనకి అయితే షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ కరెక్షన్ జరుగుతుంది కదా, అవన్నీ కూడా ఈ పేపర్స్ ఆధారంగా ఈ ఆన్సర్కి ఆధారంగానే జరుగుతాయి. అందులో భాగంగా ఫస్ట్ చూడండి, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ చూద్దాం. మనం ఇలా క్లిక్ చేయగానే ఇలా అయితే మనకు ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ లాంగ్వేజ్ చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఉంది చూడండి, SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 ప్రిన్సిపల్ ఆఫ్ ఎవల్యూషన్. దీన్ని పెట్టుకొని మీ పేపర్స్ అనేది కరెక్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఏమి ఇచ్చారో ఇక్కడ మొత్తం మీరు చూసుకోవచ్చు నిదానంగా. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఒకవేళ మీరు తప్పు రాస్తే దాన్ని అండర్లైన్ చేయని చెప్పారు. సెకండ్ ఇన్స్ట్రక్షన్లో ఒకవేళ కరెక్ట్ అయితే టిక్ వేయాలి, తప్పు అయితే రాంగ్ అని చెప్పారు. థర్డ్ వన్, విద్యార్థి స్థాయిని బట్టి సమాధానానికి మార్కులు వేయాలి. అంటే టాపర్కి అనుకోండి బాగా రాస్తే జట్గా కరెక్షన్ చేస్తారు. సో ఒకవేళ ఒక విద్యార్థి యావరేజ్ బిలో యావరేజ్ అనుకోండి, ఆ అబ్బాయికి అటు ఇటుగా రాసిన కూడా ఫుల్గా మార్కులు వేయమని అర్థం. అండ్ ఫోర్త్ చూడండి, సమాధానం విషయానుగుణంగా ఉంటే కనిష్టంగా సగం కంటే ఎక్కువ మార్కులు ఇవ్వాలి. సమాధానం దగ్గరగా ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ అనుకోండి, సో 3 మార్క్స్ ఇవ్వమని అర్థం. అంటే సగం కంటే ఎక్కువ ఇవ్వాలి, అంతేగాని తక్కువ అయితే ఇవ్వకూడదు. అండ్ 6 చూడండి, విద్యార్థి రాసిన అంశాలలో లఘురూప వ్యాసరూప సమాధానంలో అక్షర దోషాలు 1/8 మార్కులు చొప్పున గరిష్టంగా ఒక్కొక్క భాగానికి 1 మార్కు చొప్పున తగ్గించాలి. అంటే 8 తప్పులకు 1 మార్కే తగ్గిస్తారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే విధమైన తప్పులను ఒక తప్పుగానే లెక్కలకు తీసుకోవాలి. అంటే ప్రతి చోట తప్పుని గమనించకూడదు. ఒకేలాంటి తప్పులు వేస్తే దాన్ని ఒక తప్పుగానే గమనించాలి. సరికాని జవాబులకు 0 వేయమని చెప్పారు. తర్వాత ఎక్స్ట్రా సమాధానం రాస్తే దానికి ఎక్స్ట్రా రాయమని చెప్పారు. 10th వన్, అధికంగా రాసిన సమాధానాలను కూడా పరిశీలించి మార్కులను వేసి ఎక్కువగా మార్కులు పొందిన వాటిని లెక్కలకు తీసుకోవాలి. అంటే మీకు ఛాయిస్ ఉంటుంది కదా, టైం ఉండి ఛాయిస్ రాస్తారు కదా, ఒకవేళ మీకు 2 ఛాయిస్ రాసినప్పుడు దేంట్లో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత పేజీ వారిగా మార్కులు కుండరేఖల నుంచి రౌండప్ చేయాలి. పేజీ వారి ప్రశ్న వారి మార్కులు సమానతను పరిశీలించిన తర్వాతనే ఇది వాళ్ళు చూసుకుంటారు అండి. తర్వాత 13th వన్ చూడండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్, చాలా అడిగిన ప్రశ్న ఇది. ఉత్తీర్ణతకు దగ్గరగా ఉన్న విద్యార్థి సమాధాన పత్రాన్ని మరొకసారి పరిశీలించి విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి 30 మార్కులతో ఆగిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ అబ్బాయిని ఫెయిల్ చేయకూడదు. అంటే ఏం చేయాలి, మళ్ళీ ఆ పేపర్ తీసుకొని ఎక్కడైనా మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటే 1 మార్కు 2 మార్కులు వేసి 35 మార్కుల దగ్గరికి చేయమని అర్థం. ఓకేనా, ఇది తెలుగుకు సంబంధించి. మరి ఇక మీకు హిందీ చూసుకోండి, ఇంగ్లీష్ చూసుకోండి, సో మ్యాథ్స్ కూడా చూసుకోండి. ఇక్కడ మేజర్గా సోషల్కి వెళ్దాం. సోషల్ ఎక్కువ మంది అడిగారు నన్ను. సో సోషల్ చూడండి, సోషల్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తానండి, ఈ పేపర్స్ పెట్టుకొని కీస్ పెట్టుకొని అక్కడ కరెక్షన్ జరుగుతుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఎవ్రీ ఎగ్జామినర్ షుడ్ రీడ్ ద క్వశ్చన్ పేపర్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఈ పేపర్ మొత్తం చదవమని చెప్పాడు. సోషల్ స్టడీస్ బీయింగ్ ఏ కంటెంట్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ మిస్టేక్స్ నీడ్ నాట్ టు బీ పెనాలైజ్డ్. అంటే లాంగ్వేజ్ మిస్టేక్స్ ఉంటే దానికి గమనించకూడదు. ఇది కంటెంట్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని లాంగ్వేజ్ మిస్టేక్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి ఉంటే వాటిని ఏం పట్టించుకోకూడదు అని చెప్పారు. థర్డ్ వన్, ఎనీ రిలవెంట్ పాయింట్ అదర్ దాన్ లైడ్ డౌన్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మే బీ వాల్యూడ్ అండ్ అసెస్డ్. ఒకవేళ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవల్యూషన్ కీలో లేని ఆన్సర్ ఉన్నా కూడా దాన్ని వాల్యూడ్ చేయమని చెప్పారు. ప్లీజ్ అవార్డింగ్ 1/4 అండ్ 3/4. అంటే లైక్ 3 మార్క్స్ ఇవ్వడము, 1 మార్క్ ఇవ్వడం, 8 మార్క్స్ SCLకి అలా కాకుండా కొద్దిగా ఎక్కువ మార్కులు ఇవ్వమని. అండ్ రాంగ్ ఆన్సర్ షుడ్ బి స్ట్రక్ అఫ్ అండ్ 0 మార్క్స్ షుడ్ బి అవార్డెడ్. తప్పు అయితే 0 ఇవ్వమని. హీ అండ్ షీ షుడ్ అబ్జర్వ్ ద మ్యాప్ నీలీ విత్ రిగార్డ్ టు మ్యాపింగ్ స్కిల్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ మ్యాపింగ్ స్కిల్స్ని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్పారు. అండ్ థింక్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ బిఫోర్ అవార్డింగ్ మార్క్స్ టు ద ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి కొంతమంది జనరల్గా రాస్తారు సోషల్లో, అలాంటి వారికి ఆ క్వశ్చన్ని
క్లియర్గా అంటే రిలేటెడ్గా ఉందా లేకపోతే ఏంటి దట్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ సో క్లియర్గా చదివి దాంట్లో రిలవెంట్గా ఉన్నాయో లేదో చూసుకొని కరెక్షన్ చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని పాయింట్స్ కీలో ఉండకపోవచ్చు, వాళ్ళు సొంతంగా రాసింటారు కాబట్టి వాటిని జాగ్రత్తగా కరెక్షన్ చేయడం అర్థము. ఆన్సర్ ఆఫ్ ద స్టూడెంట్ షుడ్ బి కన్సిడర్డ్ ఇఫ్ దే ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. ఒకవేళ పిల్లలు ఎవరైతే ఓన్గా రాస్తారో దాన్ని కన్సిడర్ చేయాలి అర్థం, ఇందులో కీలో లేకపోయినా. తర్వాత చూడండి, ద పర్స్పెక్టివ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ వాల్యుయేషన్. సో పర్స్పెక్టివ్ అండ్ అండర్స్టాండింగ్, సో మీరు రాసిన దాన్ని బట్టి ఆ విద్యార్థి ఎంతవరకు అండర్స్టాండింగ్లో ఉన్నాడు, ఎంతవరకు రాశాడు అనేది కూడా అనలైజ్ చేసి దాన్ని బట్టి కూడా మార్కులు వేస్తారు. బోర్డర్ కేర్ షుడ్ బి డీల్ విత్ గ్రేట్ కేర్. చివరి ఎవరైతే బోర్డర్ దగ్గర ఉంటారో 30కి 32కి మధ్యలో అలాంటి వారిని చాలా జాగ్రత్తగా కేర్ చేసి వాళ్ళని పాస్ చేయమని అర్థం. If a candidate exceed choice, all answers have to be valued. The answer securing highest mark should be taken into account and the other should be marked as excess. అంటే మీరు ఒకవేళ ఇంటర్నల్ చాయిస్ రాసినప్పటికీ 2 కరెక్షన్ చేయాలి. దేంట్లో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, మిగతా దానికి ఎక్స్ట్రా అని రాయమని చెప్పారు. ఇది చూడండి సోషల్ సంబంధించి. సో మీకు ఇప్పుడు మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలామంది అడిగారన్నమాట. ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ చూసుకోవచ్చు, మ్యాథ్స్ ఇంగ్లీష్ అని కూడా చూసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూడండి. మీకు ఇవన్నీ కూడా ఈ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది పేపరు. సో మీరు ఒక్క క్లిక్తో అయితే అన్ని ఆన్సర్ కీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్, తెలుగు కంపోజిట్ కోర్సు, తెలుగు సెకండ్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్లో అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక్క క్లిక్తోనే. ఇక్కడ చూడండి, ఒకే ఒక క్లిక్తో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకేనా? అండ్ ఇంకా లేదు మేము అన్నీ ఒక్కోటి డౌన్లోడ్ చేసుకోలేమంటే కనుక మీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను. అది ఆప్షన్ చూడండి, ఇది ఇక్కడ ఉంది ఆప్షన్. అది ఈ ఆప్షన్ క్లిక్ చేశారంటే సో A to Z సబ్జెక్ట్ వైజ్గా తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తెలుగు కంపోజిట్ కోర్సు అండ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీషు మొత్తం A to Z అయితే ఇక్కడ ఉన్నాయి. సో అవన్నీ అయితే మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఈ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి సులభంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ అనేది తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, మీ పేపర్స్ కరెక్షన్స్ అన్నీ కూడా ఈ కీస్ని బట్టే కరెక్షన్ చేస్తారు. ఓకే, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.